యేసయ్య మాటలు ప్రేమగల మాటలు. ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు ఆయన మాటల మాధుర్యాన్ని అర్థం చేసుకుంటే, ఆయన ప్రేమతత్వాన్నంతా మనం అర్థం చేసుకుంటాం. ప్రభువారు చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమను గురించిన బోధ యేసు ప్రభు చేశారు. ఆయన మనల్ని ప్రేమతో పలకరించేవాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు నోట నుండి వచ్చే దయగల మాటల ద్వారా అనేక మంది ఆదరించబడ్డారని లేఖనాలు సెలవిచ్చాయి. ఈరోజు ఎవరు నీకు లేరా ప్రేమతో మాట్లాడేవాళ్ళు? ఒక్కసారి దేవుని సన్నిధిలో కూర్చో, ప్రభువా అని ప్రేమతో పిలు. యేసయ్యా నీవు తప్ప నాకు ఎవరు లేరు నాయన. ఆనాడు భర్తిమయ్య అన్నట్టుగా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, నన్ను కనికరించు అని గనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆయన మెల్లనైన స్వరం, ఆయన యొక్క మృదు మధురమైన స్వరం నువ్వు వింటావు. ఆ మాట నీకు గొప్ప ఆదరణ, ధైర్యాన్ని ఇస్తుంది. ప్రభు నిన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అని బైబిల్లో రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనకు అనుగ్రహించబడ్డారు? ఒక విశ్వాసి రక్షణ పొందిన తర్వాత, ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వస్తారని బైబిల్ సెలవిచ్చింది. మీరు ఆత్మచేత ముద్రించబడ్డారని పౌలు మహాశయుడు ఎఫెసీ సంఘానికి రాశారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రాథమికమైన పనుల్లో ఒకటి ఏంటి అంటే, మనకు కావలసిన ఆదరణ మరియు ధైర్యాన్ని ప్రభు మనకు దయచేస్తారు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య అది. ఆయన ఆదరణకర్త. హీ ఈజ్ ద కంఫర్టర్ అని లేఖనాల్లో రాయబడింది. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కన్నీరు, బాధ, వేదన, వైఫల్యం నుంచి ప్రభు నిన్ను విడిపించి తన ప్రేమగల మాటలు, ఆదరణకరమైన మాటలు నీకు అందించి తన మహిమ కొరకు ఆయన నిన్ను వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నారు. దోషకాలం సమాప్తం అయింది. ప్రభు నిన్ను విడుదల చేస్తున్నారు. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తారు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి.